కాదు వైల్డ్ ఫైర్ అంటూ థియేటర్స్ లో సందడి చేస్తున్న పుష్పరాజ్ ఇప్పుడు కొత్త చిక్కుల్లో పడ్డారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట, ఓ మహిళ మృతి ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ పై A2గా కేసును నమోదు చేశారు. సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని A1 గా చేర్చారు పోలీసులు. అల్లు అర్జున్ ను చూసేందుకు జనం ఎగబడడంతో తొక్కిసలాట జరిగి ముసురాంబాకు చెందిన రేవతి చనిపోయారు. ఆమె 11 ఏళ్ల కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆ బాబు ఆరోగ్యం విషమంగా ఉంది. అయితే మరో 48 గంటలు గడిస్తే కానీ అసలు ఎటువంటి విషయాన్ని చెప్పలేమంటున్నారు కిమ్స్ డాక్టర్స్. ఇక మరోవైపు పుష్ప టీం తమకు సహాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు. అయితే ఈ ఘటనపై ఇప్పటికే పుష్ప టీం స్పందించింది. బాధిత కుటుంబాన్ని కలుస్తామని, వారికి అండగా ఉంటామని ప్రకటించింది. నిన్న పుష్ప సినిమా ప్రీమియర్స్ లో ఇటు తొక్కిసలాట జరిగింది. అయితే అక్కడ ఒక మహిళ చనిపోయింది. దీనికి సంబంధించి కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అసలు కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? A1 గా థియేటర్ యాజమాన్యాన్ని, A2గా ఇటు అల్లు అర్జున్ ని బుక్ చేసినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెందింది. ఓ బాబు కూడా పరిస్థితి విషమంగా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. A1 గా సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన, A2గా అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కి మొదటగా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశంగా కనిపిస్తుంది. నిన్న సెంట్రల్ జోన్ DCP చెప్పిన వివరాల ప్రకారం కూడా అల్లు అర్జున్ ని కూడా విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే రేవతి ఎవరైతే మృతురాలు ఉన్నారో, మృతురాలు భర్త భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకైతే వీరిపైన కేసులు నమోదు చేశారు. ఎందుకంటే ప్రధానంగా ఈ ఘటనలో సంధ్యా థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ సంబంధించిన టీం కూడా ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం, బెనిఫిట్ షో రాత్రి 9:30 సమయంలో ఉన్న సందర్భంలో అల్లు అర్జున్ ఒకసారి అక్కడికి రావడంతో తీవ్రంగా అభిమానుల తాకిడి అనేది పెరిగింది. ఒక్కసారిగా థియేటర్ లోపలికి అల్లు అర్జున్ వచ్చిన సందర్భంలో అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో అల్లు అర్జున్ సంబంధించినటువంటి వెళ్తున్న థియేటర్ లోపలికి వచ్చే బయటికి వెళ్లే రూట్ మ్యాప్ కూడా సరిగా లేకపోవడం, ఇక్కడ అల్లు అర్జున్ టీం నిర్లక్ష్యం అనేది ఖచ్చితంగా భద్రతను కల్పించడంలో థియేటర్ కి సంబంధించినటువంటి యాజమాన్యం నిర్లక్ష్యం కూడా ఖచ్చితంగా ఉన్న నేపథ్యంలోనూ బాధితురాలి అంటే మృతురాలికి సంబంధించినటువంటి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ కేసులో అల్లు అర్జున్ కూడా ఒక నిందితుడిగానే పోలీసులు చేర్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే మొత్తంగా ఈ 2 కారణాల వల్లనే ఘటన జరిగిందని చెప్తున్న పోలీసులు ఎటకేలకు ఇద్దరిపైన కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్ టీం పైన, యాజమాన్యం పైన, అటు అల్లు అర్జున్ పైన, చిత్ర యూనిట్ పైన కూడా కేసులు నమోదు చేసి విచారించే అవకాశం ఉంది. ఈ రోజు దీనికి సంబంధించినటువంటి కీలక అప్డేట్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థాంక్యూ సాగర్.